హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసాను ఎగ్ మసాలా కర్రీతో. ముందుగా మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ చేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ఆనియన్ అండ్ జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, చిన్నగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఈ పేస్ట్ని ఒక ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో బగారా మసాలా ఉంటుంది కదా, అది వేగిన తర్వాత ఈ పేస్ట్ని అందులో అయితే వేసేసాను. ఈ పేస్ట్ని అందులో వేసిన తర్వాత బాగా అయితే కలపాలి, ఎందుకంటే కింద అడుగు అయితే అంటుంది కదా, అందుకని వేసేసాను అనమాట. ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అయితే వేసుకొని మంచిగా కలపాలి. కదా, ఇలా అయితే కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఇందులో అయితే పెరుగు కూడా వేసుకొని బాగా మళ్ళీ కలపాలన్నమాట. ఇందులో కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం క్రీమ్ అయితే వేసేద్దాం. క్రీమ్ వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేసి అయితే చూడండి. నేనైతే చెప్తున్నాను నా అనుభవంతో, కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తిన్న తర్వాత మీరే అంటారు, అబ్బా ఎంత రుచిగా ఉందో అనేసి. అయితే ఇంకా మనము ఈ క్రీమ్ అంతా వేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత మనము ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే ఇందులో వేయాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం క్రీమ్ అయితే వేసేసుకున్నాను. మొత్తం క్రీమ్ వేసుకొని బాగా కలిపేసేసాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉంటాయి కదా, ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎగ్స్, ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసి కలుపుకున్నాను. చూపించలేదు మీకు, ముందే బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎగ్స్ మంచిగా బాయిల్ చేసుకొని ఆయిల్లో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. లాస్ట్ చివరిలో అయితే ఎగ్స్ వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎగ్ మసాలా ఉంటుంది కదా, ఎగ్ మసాలా పౌడర్ కూడా నేను వేసాను అనమాట. ఇందులో చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసేయాలి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. కర్రీ రెడీ.